ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం నవంబర్ 24వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి శనివారం 12వ ఇంట్లో ఉండడం వల్ల ప్రయాణాలకి యాత్రలకి దూరంగా ఉండడం మంచిది. ఈ ప్రయాణాల వల్ల అలసిపోతారు, మానసిక ఒత్తిడి ఉంటుంది. గ్రహాల స్థానం ప్రకారం చూస్తే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ వారం సగటు కంటే మెరుగైన ఫలితాలతో వస్తుందని రుజువు చేస్తుంది. ఇది కాకుండా సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మరియు సంపదని పెంచడానికి ఈ సమయంలో చాలా అద్భుతమైన అవకాశాలు అందించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారం చాలా మంది స్థానికులు రోజంతా ఇంటి పనుల్లో పాత్రలు కడగడం మరియు బట్టలు ఉతకడం వంటివి చేస్తూ గడపవచ్చు. మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేయండి, లేకపోతే మీరు త్వరగా దేశీయ పనులపై విసుగు చెందుతారు. ఇది మీ స్వభావంలో కూడా మొరటుగా కనిపిస్తుంది. ఇంకా మీరు వ్యాపారంలో కొత్త భాగస్వామిని చేర్చాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీకు ఏదైనా వాగ్దానం చేసే ముందు మీరు అన్ని వాస్తవాల్ని మీ స్వంత మార్గంలో క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. అప్పుడు మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే ఈ వారం విద్యార్థులందరూ తమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడానికి మరియు లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన వాటి జాబితాను తయారు చేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా కాపాడుకోగలుగుతారు. ఇది మీకు ఆహ్లాదకరమైన శుభవార్తల్ని పొందడంలో మరియు భవిష్యత్తులో మంచి పనితీరును సాధించడంలో విజయవంతమవుతుంది. అలాగే ఈ వారం మీ వివాహ జీవితాన్ని ఆనందిస్తూ మీ జీవిత భాగస్వామితో మీ సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ప్రతిరోజు 11 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వారం మీనరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 26వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.